వెల్కమ్ టు ది లియో. నిరుద్యోగ సమస్యపై గత 5 ఏళ్లుగా ప్రతిపక్షాలు అలుపెరగని పోరాటం చేస్తున్నాయి, మనందరికీ తెలుసు. అయితే నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఏదైతే డిఎస్సి ఉందో అది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చలో సచివాలయానికి అయితే పిలుపునిచ్చింది. నిన్న ఈ చలో సచివాలయం కార్యక్రమం అయితే తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సరే, గతంలో ప్రతిపక్షాలు ఆ చలో సచివాలయానికి పిలుపునిచ్చినా, చలో అసెంబ్లీకి పిలుపునిచ్చినా ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు చేసేవి. కానీ ఇప్పుడు స్వయంగా సోదరి జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలనే ఈరోజు చలో సచివాలయానికి పిలుపునివ్వటం, ఆవిడే ఏపీ పిసిసికి అధ్యక్షురాలుగా ఉండటంతో ఇది మరింత ఉద్రిక్తంగా మారింది. వాస్తవానికి షర్మిల మీద జగన్మోహన్ రెడ్డికి పీకల దాకా కోపం అన్నమాట వాస్తవం. అందుకనే మేనలుడి వివాహానికి కూడా వెళ్ళలేదు. సరే, ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి నచ్చకపోవటం వల్ల షర్మిల మీద ద్వేషం కొద్దిగా పెరిగి ఉండొచ్చు. అదే ఉద్దేశంతో నిన్న అదురు దొరికింది కదా అని చెప్పి చలో సచివాలయానికి పిలుపునిచ్చినటువంటి షర్మిలను అడ్డగోలుగా అరెస్టు చేశారు. ఈ అరెస్టు చేసే క్రమంలో జారిపడటంతో షర్మిల చేతికి కూడా గాయమైంది. ఈ గాయాన్ని పోలీసులే చేశారని, ఈ రాక్షస పాలనలో ప్రజలకు ఏం జరిగిందని చెప్పి షర్మిల కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే విధి చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందంటే, సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఇదే షర్మిల రాష్ట్రం మొత్తం కాలికి బలపం కట్టుకుని తిరిగి మా అన్నకు ఓటేయండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, రజన రాజ్యం వస్తుందని చెప్పి ఊరు వాడా తిరిగి ప్రచారం చేసింది. సరిగ్గా 5 ఏళ్ళు గడిచే సమయానికి మా అన్నకు ఓటేయొద్దు, మా అన్న మోసకారి, మా అన్న నమ్మదగిన వ్యక్తి కాదు, మా అన్నకు ఓటేస్తే మీ ఆస్తులు కూడా అమ్మేస్తాడని చెప్పి ఈరోజు అదే షర్మిల చెప్పే పరిస్థితి. అంటే సరే, ప్రతిపక్షాలు విమర్శిస్తే అది వేరే విషయం, కానీ సొంత ఫ్యామిలీ జగన్తో పాటు సమానంగా రాజశేఖర్ రెడ్డి రక్తం పంచుకు పుట్టినటువంటి షర్మిలే అన్న నైజాన్ని ఈరోజు ప్రజల ముందు పెట్టడంతో జగన్మోహన్ రెడ్డికి రుచించటం లేదు. ఎంతైనా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే దాని ప్రభావం ఒకలాగా ఉంటుంది, షర్మిల విమర్శ చేస్తే ప్రభావం ఒకలాగా ఉంటుంది. ఎందుకంటే షర్మిల తన ఇంట్లో మనిషి, పైగా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసిన మనిషి కాబట్టి ఆవిడ చెప్తే ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టే కదా జగన్మోహన్ రెడ్డి షర్మిల మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేయించింది. ఇక నిన్న మెగా డిఎస్సి కోసం నిర్వహించాలని గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి చలో సచివాలయానికి అయితే పిలుపునివ్వడం జరిగింది. వీరందరినీ కూడా ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే షర్మిల గట్టిగా డిమాండ్ చేసింది, ఈ ఉద్యోగ నియామకాల మీద శ్వేతపత్రం విడుదల చేయాలి, ప్రతిపక్షంలో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి షర్మిల డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా షర్మిల చంద్రబాబు గారిని పొగిడింది. ఒక సందర్భంలో నీకంటే చంద్రబాబు గారి నయం, ఆ రోజు ఉద్యోగాలు ఇచ్చారు, కానీ నువ్వు వచ్చిన తర్వాత ఏమి ఇచ్చావు? సచివాలయ ఉద్యోగాలన్నీ కూడా నీ పార్టీ మనుషులకు ఇచ్చుకున్నావు తప్ప నిజమైన అర్హులకు ఎవరికి ఉద్యోగాలు రాలేదు. ఆ వాలంటీర్ ఇచ్చినా, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చినా అవన్నీ కేవలం వైసీపీ కార్యకర్తలకు ఇచ్చుకున్నాం మాత్రమే. నిరుద్యోగ యువతకు ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వలేదు. నీతో పోలిస్తే చంద్రబాబు గారే బెటర్. ఆ రోజు యువతకు ఉద్యోగాలు కల్పించారు. ఆ రోజు చంద్రబాబు గారిని విమర్శించిన నువ్వు 23,000 ఖాళీలు ఉన్నాయని చెప్పిన నువ్వు ఎందుకు ఆ 23,000 ఖాళీలు ఇప్పుడు భర్తీ చేయటం లేదని చెప్పి షర్మిల అయితే గట్టిగానే డిమాండ్ చేయడం జరిగింది. అంటే ఈ సందర్భంగా ఏంటంటే, గతంలో చంద్రబాబుకు ఓటేయొద్దు, బాయ్ బాయ్ బాబు, జగనే కావాలి, రావాలి జగన్, కావాలి జగన్, ఈ స్లోగన్స్ అన్ని పలికింది ఎవరు? షర్మిల పలికింది. ఇప్పుడు అదే షర్మిల చెబుతుంది, నీకంటే చంద్రబాబు నాయుడు పాలనే బాగుంది, చంద్రబాబు నాయుడే బెటరు, నిరుద్యోగులకు ఎంతో కొంత మేలు చేశాడు, నువ్వు వచ్చిన తర్వాత ద్రోహం చేసేవని చెప్పి ఈరోజు షర్మిలే స్వయంగా కుండ బద్దలు కొట్టినట్టుగా నిన్న చెప్పింది. అంటే చంద్రబాబు గారి పాలనకి జగన్ పాలనకి తేడా స్వయంగా షర్మిల నోటితోనే చెప్పినట్టు అయింది. అయితే ఉద్యోగాల విషయంలో మాత్రం తెలుగుదేశం హయాన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి మనం. ఆ దివంగత నేత, ఆయన ఐటీ మినిస్టర్ చనిపోయారు, ఆయన ఎక్కడున్నా కానీ ఆయనే చెప్పాడు అసెంబ్లీ సాక్షిగా 5.35 లక్షల ఉద్యోగాలు ప్రైవేటు కంపెనీల ద్వారా వచ్చాయని అసెంబ్లీలో లిఖితపూర్వకంగా చెప్పిన సమాధానం అది. ఇకపోతే 2 గ్రూప్ 1 నోటిఫికేషన్లు గత ప్రభుత్వంలో వచ్చాయి, 2 గ్రూప్ 2 నోటిఫికేషన్లు వచ్చాయి, 2 డిఎస్సి నోటిఫికేషన్లు వచ్చాయి, అలాగే ఒక గ్రూప్ 4 నోటిఫికేషన్ తీశారు, ఒక గ్రూప్ 3 నోటిఫికేషన్ తీశారు. దాదాపు 200 పోస్టులతో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఫస్ట్ టైం పోలవరం ప్రాజెక్టు కోసం అవసరమని ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ చదువుకున్న వారికి ఒక 200 పోస్టులతో నోటిఫికేషన్ తీశారు. ఇవి కాక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో తీశారు, హెల్త్ డిపార్ట్మెంట్లో తీశారు. ఇలా అన్ని రకాలుగా 5 ఏళ్లలో నోటిఫికేషన్ తర్వాత నోటిఫికేషన్ ఇస్తూనే ఉన్నారు, ఎక్కడా కూడా అవ్వలేదు. పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు కూడా 2 ఇచ్చారు ఆ రోజుల్లో. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటి వరకు రాలా.
కానీ 6,000 పోస్టులతో డిఎస్సి ప్రకటించి ఈరోజు నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి గాను ఈరోజు షర్మిల అయితే చెప్పడం జరిగింది. షర్మిల ఇంకో మాట కూడా అంది, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా తాలిబాన్ల పాలనలో ఉన్నామని చెప్పి షర్మిల అందే. పాపం షర్మిల ఇప్పుడే ఏపీకి వచ్చింది కాబట్టి బహుశా తెలిసి ఉంటుంది. కానీ 5 ఏళ్లుగా ప్రతిపక్షాలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, జగన్ రెడ్డి పాలనలో ఉంటే తాలిబాన్ల పాలనలో ఉన్నట్టే ఫీల్ అయ్యారు. షర్మిల అంటే ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆవిడకి ఇప్పుడు బాధ అర్థమవుతుంది. కానీ ఆల్రెడీ 5 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది జాబ్ క్యాలెండర్ కాదు, ఏటా సాక్షి క్యాలెండర్ మాత్రమే ఇస్తున్నాడని చెప్పి ఒక వ్యాఖ్య కూడా చేసింది. దీనికి సంబంధించిన వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. ఇది నిన్న షర్మిలను ఏదైతే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారో మనం ఇక్కడ చూడొచ్చు. మగ పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఆడ పోలీసులతో పాటు మగ పోలీసులు కూడా ఉన్నారు. ఇదే క్రమంలో ఆవిడ జారి పడటంతో కొంచెం చేతికైతే గాయం అవటం అయితే జరిగింది. దీనికి సంబంధించిన వార్తను ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఏటా జాబ్ క్యాలెండర్ కాదు సాక్షి క్యాలెండర్ ఇస్తున్నారు. మెగా డిఎస్సి పేరుతో జగన్ దగా, ఉద్యోగ నియామకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. పిసిసి అధ్యక్షురాలు షర్మిల డిమాండు. ఇక్కడ చూడొచ్చు, పోలీసులు తీరుకు నిరసనగా విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ గేటు వద్ద అయితే ఈ విధంగా అయితే ఆవిడ కాంగ్రెస్ నేతలతో కలిపి తన నిరసన అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఇక సచివాలయ ఉద్యోగాలన్నీ కూడా జగనన్న సైన్యానికి ఇచ్చుకున్నవే. అలాగే ఆడు చంద్రబాబును విమర్శించావు, నువ్వేం చేసావు, నీకంటే చంద్రబాబే నయం కదా, ఆ రోజు పోస్టులు ఇచ్చాడని చెప్పి షర్మిల అయితే మాట్లాడటం జరిగింది. ఇదిగో ఇక్కడ తాలిబాన్ల పాలనలో ఉన్నామా ఏంటో అర్థం కావట్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి పోలీసులు వ్యవహరించిన తీరు మీద ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఆత్మ క్షోభిస్తుంది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పాలన కానీ, నా మీద జరుగుతున్న దాడులు కానీ చూస్తే నాన్న ఆత్మ క్షోభిస్తుంది, ఇంట్లో అమ్మ బాధపడుతుంది. ఈ రకమైన పాలన చేస్తామని ఎప్పుడూ అనుకోలేదని చెప్పి షర్మిల అయితే ఆవేదన వ్యక్తం చేసింది. షర్మిల అరెస్టు, బలవంతంగా లాక్కెళ్లి వాహనంలో ఎక్కించిన పోలీసులు, వాహనం ఎక్కుతూ జారిపడిన షర్మిలకు స్వల్ప గాయం. చెలో అసెంబ్లీ అనేది తీవ్ర ఉద్రిక్తం. మొత్తంగా ఏదైతే పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యత చేపట్టిన తర్వాత తొలిసారిగా ఒక బహిరంగంగా ఇలా చెలో అసెంబ్లీకి అయితే పిలుపునివ్వడం జరిగింది. అది కూడా నిరుద్యోగ యువత తరపున. మొత్తంగా చెల్లెల మీద మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి ఏ స్థాయిలో అయితే కక్ష ఉందో అది నిన్న అరెస్టు చేసిన తీరుకు నిదర్శనంగా ఉంది. పక్కన తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో అంతకు మించి అన్నట్లుగా ఏపీ పోలీసులు వ్యవహరించారు. సో షర్మిలను బలవంతంగా పెడరేకలు విరిచి తీసుకెళ్లి వ్యాన్ ఎక్కించడం అంటే బహుశా కక్ష మొత్తాన్ని కూడా తీర్చుకునే ప్రయత్నం ఏమైనా చేసాడేమో తెలియదు. కానీ మొత్తంగా షర్మిల అరెస్టు నేపథ్యంలో చంద్రబాబు గారి పాలనే బాగుంది, జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన కంటే అని చెప్పి స్వయంగా షర్మిల నోటితోనే చెప్పడంతో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా ఆరు విమర్శించిన నోటితోనే ఈరోజు పొగిడిందని చెప్పి సోషల్ మీడియా నిండా కూడా ట్రోల్స్ నడుస్తున్నాయి.